ఇది ఆహార భద్రత పేరుతో విపరీతంగా పండిస్తున్నాం. ఎంత పాలిష్ ఎక్కువగా ఉంటే అంత మంచి రైస్ అనుకుంటున్నాం, అంత తలతలా మెరిస్తే మంచిది అనుకుంటున్నాం. ఎంతగా మెరిస్తే అంతగా రైస్ మీద పై పొరంతా లేచిపోతుంది, అదంతా తౌడులోకి వెళ్తుంది. తౌడు తినే గేదెలు బలంగా ఉంటాయి, రైస్ తినే మనం బలహీనంగా ఉంటాం. అందుకని రైస్ని తగ్గించండి. రైస్ బదులు కూరలు ఎక్కువ తినండి. కూరలు ఎక్కువ తింటే ఖనిజ లవణాలు దొరుకుతాయి, విటమిన్లు దొరుకుతాయి, పీచు పదార్థం ఉంటుంది, సుఖవిరేచనం అవుతుంది. ఇన్ని లాభాలు ఉన్నాయి. దాంతో మోషన్ ఫ్రీగా వచ్చేటోళ్ళకి అపెండిసైటిస్ రోగం రావడం తక్కువ, క్రోన్స్ డిసీజ్ అని జబ్బు తక్కువ వస్తుంది, అల్సరేటివ్ కొలైటిస్ అని జబ్బు తక్కువ వస్తుంది, పెద్ద పేగులో క్యాన్సర్ కూడా తక్కువ వస్తుంది. మోషన్ బల్కీగా వచ్చే వాళ్ళకి ఈ జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. బల్కీగా రావాలంటే ఎక్కువ పీచు పదార్థం ఉండాలా. ఎక్కువ పీచు అంటే ఆకుకూరలు కాయగూరలు దొరుకుతుంది. ఆకుకూరలు కాయగూరల్లో రైస్ అని తీసుకోండి. రైస్లో కూరలు వేయద్దు, కూరల్లో రైస్ వేస్తానండి. ఇది రైస్కి సంబంధించి. ఇక చక్కెర ఉంది, ఒట్టి పిండి పదార్థం ఏముండదు. బెల్లం అయితే ఖనిజ లవణాలు ఇనుము ఉంటాయి. చక్కెర బెల్లము రెండూ తినగలిగే అవకాశం ఉన్న చోట బెల్లాన్ని ప్రిఫర్ చేయండి, చక్కెరని ప్రిఫర్ చేయొద్దు. షుగర్ జబ్బు ఉంటే రెండు కూడా తినకూడదు. ఫ్రూట్స్లో ఫ్రక్టోజ్ గ్లూకోజ్ రెండు ఉంటాయి కాబట్టి ఫ్రూట్స్ని మోడరేట్గా తినొచ్చు. పచ్చి కాయలు లాంటివి ఎన్నైనా తినొచ్చు షుగర్ జబ్బులో. పచ్చి ఆకుకూరలు కాయగూరలు ఏమైనా తినొచ్చు, రెస్ట్రిక్షన్ లేదు. రైస్ మాత్రం రెస్ట్రిక్షన్ ఉంది షుగర్ జబ్బుకి. షుగర్ జబ్బును అదుపు చేయాలంటే రైస్ని రెస్ట్రిక్ట్ చేయాలా. ఇక ఉప్పు అనేది ఉంది, ఇది కూడా తెల్లదే. ఉప్పు కష్టం చేసేటోళ్ళకి లేదా మామూలు వర్క్ చేసేటోళ్ళకి 4.5 గ్రాములు అవసరం రోజుకి, కష్టం చేసేటోళ్ళకి 10 గ్రాముల దాకా అవసరం. ఆ కష్టాన్ని బట్టి ఉంటుంది. సెడెంటరీ లైఫ్ ఉంటుంది, కుర్చీలో కూర్చొని పని చేసుకునేటోళ్ళకి 2.5 గ్రాములు చాలు. చాలా తక్కువ ఉప్పు తినాలి. అలాగని అసలు తినకుండా ఉంటే శరీరంలో సోడియం తగ్గిపోయి మళ్ళీ అదో కొత్త సమస్య వస్తుంది. అవసరమైనంత తినాలి. ఆఫీసుల్లో పని చేసుకునే వాళ్ళకి 2.5 గ్రాముల నుంచి 3 గ్రాములకు మించి అక్కర్లేదు. ఎండాకాలంలో ఎక్కువ చెమటలు పోస్తుంటే మాత్రం పెంచాలి, వల్ల చెమటలు ఉప్పు పోతుంది. కాబట్టి స్ట్రెన్యూస్ వర్క్ చేసుకునేటోళ్ళు, హార్డ్ వర్క్ చేసేటోళ్ళు ఉప్పు ఎక్కువ తినాలా. ఉప్పు దానంతటదే బీపీని తీసుకురాగలదు. ఉప్పు ద్వారా బీపీ వస్తుంది ఎక్కువ తింటే. ఇప్పుడు షుగర్ తింటే షుగర్ జబ్బు రాదు, షుగర్ జబ్బు వస్తే తినకూడదు. ఉప్పు ద్వారా బీపీ వస్తుంది, బీపీ వచ్చినాక ఉప్పు కూడా తగ్గించాలి. ఉప్పుకి బీపీకి ఉన్న లింక్ వేరు, షుగర్కి షుగర్ జబ్బుకు ఉండే లింక్ వేరు. ఆ తేడా ఉంది ఇంటికి. ఇక నెయ్యి, నూనెలు లాంటివి వీటి ద్వారానే కొలెస్ట్రాల్ పెరుగుద్దని ఏం లేదు. మన శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ 10 to 15% తినే ఆహారం నుంచి వస్తుంది. మిగతా కొలెస్ట్రాల్ అంతా లోపల లివర్లో తయారవుతుంది. దీన్ని అవాయిడ్ చేయడానికి బొడ్డు చుట్టూ ఫ్యాట్ తయారయ్యే ఆల్రెడీ జీన్సులకు వెళ్ళింది లక్షణం. ఈ లక్షణం దక్షిణ భారతదేశంలో మగ పిల్లలకు చాలా ఎక్కువ, ఆడపిల్లలు కూడా అట్లే ఉంది. పెళ్ళి అయ్యేదాకా నాజుగ్గా ఉంటారు అమ్మాయిలైనా అబ్బాయిలైనా. పెళ్ళి అయిన తర్వాత అత్తగారింటికి పోయిన తర్వాత ఈ మగపిల్లలు బాగా మేపుతారు. ముందు బొడ్డు చుట్టూ ఫ్యాట్ తయారవుతుంది. బొడ్డు చుట్టూ ఫ్యాట్ తయారవడం అనేది పెద్ద ప్రమాదకరమైన లక్షణం. కాబట్టి ఎక్సర్సైజ్ ఉండాలా, పొట్టకు కూడా ఎక్సర్సైజ్లు ఉండాలా. లేకపోతే మనిషి పైనుంచి చూస్తే సన్నగా రివట్లాగా ఉంటాడు, కిందకు చూడగానే పొత్తికడుపు 8 నెలల గర్భవతిలా ఉంటాడు. వాళ్ళ భార్య కదా గర్భం రా ఈయనకొచ్చినట్టు ఉంటుంది. అలా మారింది కల్చర్, చాలా ప్రమాదమైన కల్చర్. రెండోది మనకున్నటువంటి కస్టమరీ కల్చర్ ఏంటంటే గెస్ట్లు వస్తే బాగా మేపుతూ ఉంటాం, ఇందులో నూనె కూడా ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది. నూనె, నెయ్యి లాంటివి ఫ్యాట్ పదార్థాలు 30 grams దాకా రోజు తినొచ్చు, డైలీ అలవెన్స్ అది. అంతకంటే మించి తింటే కొంత కొలెస్ట్రాల్గా మారే అవకాశం ఉంటుంది. శరీరానికి ఎక్సర్సైజ్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ అదనంగా తయారయ్యే అవకాశం ఉండదు. కొలెస్ట్రాల్ కూడా ఎక్కువైంది అనేది మీకు పరీక్షల్లో తేలితే మొదటి దశలో ఎక్సర్సైజ్ ద్వారా, ఆహారంలో మార్పుల ద్వారా దాన్ని కంట్రోల్ చేయడం వీలవుతుంది. కాబట్టి గుండె జబ్బులకు కానీ, షుగర్కి, బీపీకి, కొలెస్ట్రాల్ పెరిగేదానికి వీటికి కామన్ జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. ఎక్సర్సైజ్ కామన్, టెన్షన్ లేకుండా బతకడం కామన్, ఉప్పు తగ్గించుకొని తినడం కామన్. షుగర్ లాంటిది, చక్కెర బెల్లం లాంటివి షుగర్ ఉన్న వాళ్ళు ఇది తినకూడదు, బీపీ ఉన్న వాళ్ళు తినచ్చు, ఏం కాదు. ఇక ఈ బొడ్డు చుట్టూ ఈ ఫ్యాట్ పెరిగినటువంటి వాళ్ళకి ఫ్యాటీ లివర్ అనే జబ్బు వస్తుంది. ఫ్యాటీ లివర్ అనే జబ్బు వస్తే కొలెస్ట్రాల్ శరీరంలో తయారు కావడం పెరుగుతుంది. దాన్ని కంట్రోల్ చేయాలంటే ఎక్సర్సైజు, ఆకుకూరలు, కాయగూరలు, రైస్ తగ్గించడం మార్గం.